హలో ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా మార్బుల్ కేక్ని చేసేద్దాం వచ్చేయండి. కేక్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి. మిక్సీ జార్లోకి దీన్ని తీసుకున్న కప్పుతో 3/4 కప్పు షుగరు, 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ ప్లేస్లో 1/2 కప్పు పెరుగునైనా తీసుకోవచ్చు. 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ని వేసుకొని 2-3 డ్రాప్లు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పిండిలోకి యాడ్ చేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. బ్యాటర్ కాస్త గట్టిగా అనిపిస్తే కొన్ని మిల్క్ని యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని 2 గిన్నెల్లోకి ఈక్వల్ పార్ట్స్గా యాడ్ చేసుకొని ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ చేసుకునే ట్రేకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని పిండితోటి డస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా పెట్టొచ్చు. పిండిని అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా పోసుకోవాలి. పిండిని ఇలా స్టెప్ బై స్టెప్ ఎంతవరకు వస్తే అంతవరకు పోసిన తర్వాత టూత్పిక్తో ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్లవర్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టున్న బౌల్లోకి కేక్ ట్రైన్ పెట్టేసి 25 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసామంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా స్పాంజ్గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.